మీరు హెబ్రీ పత్రిక తీసి పెట్టుకుంటారు నాకు తెలుసు, కానీ వస్తాం ఆ వాక్యంలోనికే వస్తాం. దానికి మూలం 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. మీకు అప్పగించబడిన వారిపైన ప్రభువులైనట్లు ఉండక మందకి మాదిరులుగా ఉండుడి. అంతేనా? మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. 5వ వచనం కదా నేను చెప్పాను, 5:3 చెప్పాను, 5:5 చదువు. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. చదువు 6. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, మీకు వందనాలు నాయనా. ఈ రోజున మీ పక్షంగా నిలబడడానికి మీరు నాకు ఇచ్చిన అవకాశం కొరకు కృతజ్ఞతలు. నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి. ఏమి మాట్లాడాలనో దానిని మాత్రమే మాట్లాడడానికి నా ప్రాణాత్మ దేహంలో మీ స్వాధీనంలో ఉంచుకోండి. వింటున్న సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. వినగలిగే చెవి, గ్రహించగలిగే మనసు, పాటించగలిగే జీవితములను దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చదువుకున్న వాక్య భాగము 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును. దేవుడు తగిన సమయమునందు మిమ్మల్ని అందరినీ హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. ఈ సంవత్సరం మనం ధ్యానించుకుంటున్న వాక్యాంశము జ్ఞాపకం చేసుకొని దేవుని వాక్యం చెప్పడం ఎందుకంటే విని వెళ్ళిపోవడానికి కాదు, విని జీవితాన్ని మార్చుకోవడానికి. అందరికీ దేవుని వాక్యం అందరికీ. వాక్యంలో చదువుతున్నాం కదా, 2 అంచులు కలిగినటువంటి ఖడ్గము కంటే పదునైనది అని చూస్తున్నాం. కాబట్టి వాక్యం వింటున్నటువంటి అందరికీ, బోధిస్తున్నటువంటి నాకు, వింటున్నటువంటి మీకు అందరికీ కూడా దేవుని వాక్యం మారు మనస్సు పొందడానికి అవకాశం ఇవ్వడం కొరకు దేవుడు ఈ వాక్యాలని మనతో మాట్లాడిస్తూ ఉన్నాడు. దీని కొరకు మనం ఏర్పాటు చేసుకున్న మూల వాక్యము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనంలో, నువ్వు ఏ స్థితిలో నుంచి పడిపోయావో దాన్ని జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు మరలా మనం ప్రారంభంలో ఉన్నంత యథార్థంగా ఇప్పుడు కనబడ్డాం. ప్రారంభంలో ఉన్నంత విధేయులంగా ఇప్పుడు కనబడ్డాం. ప్రారంభంలో ఉన్నంత విశ్వాసంగా ఇప్పుడు కనబడ్డాం. ప్రారంభంలో ఉన్నంత స్థాయిలో మనము దేవునికి నమ్మకమైనటువంటి వాళ్ళంగా ఇప్పుడు కనబడటం లేదు. కాబట్టి దేవుడు మన సంఘంతో ఈ వాక్యాలు మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. ప్రియమైన వారలారా, అందుకని ఆయన అంటున్నాడు, మీరు మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలు మరలా చేయండి. ఫస్ట్ ఎలా ఉన్నారో అట్లా ఉండడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే
నేను మీ దగ్గరికి వచ్చి దీపస్తంభాన్ని తొలగించాల్సి వస్తుంది అనే మాటని మనం చూస్తాం. ప్రియులారా, మరి నిన్నటి వరకు మనము సంఘములో ఐక్యత లేకపోతే ఏం జరుగుతుంది, ఐక్యంగా లేనటువంటి విశ్వాసులు ఎలా ఉంటారు, ఈ విషయాల గురించి బహుశా ఒక 4 వారాలు మనం ధ్యానం చేసుకున్నామని అనుకుంటూ ఉన్నాను. మూలవాక్యంగా కీర్తనల గ్రంథం 133వ కీర్తనని మనం ధ్యానం చేసుకున్నాం, నేర్చుకున్నాం. అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకున్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశం, మనం మారు మనసు పొందాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం విధేయత. ఏంటది? విధేయత. అందుకనే భక్తుడైనటువంటి పేతురు గారు ఈ మాటల్ని చెప్తూ ఉన్నప్పుడు 5వ అధ్యాయం 5వ వచనంలో ఆయన ఇలా మొదలెడుతున్నాడు. ఏమని మొదలు పెడుతున్నాడంటే, చిన్నలారా అని మొదలు పెడుతున్నారు. చిన్న పిల్లలారా అని అర్థం. పరిశుద్ధ గ్రంథంలో పేతురు గారు ఒక్కరే కాదు, అపోస్తలులైనటువంటి యోహాన్ గారు కూడా తన సంఘ విశ్వాసుల్ని ఎలా పిలిచేవాళ్ళంటే చిన్నలారా అని పిలిచేవాడు. చదువుకుందాం ఒకసారి. యోహాను పత్రిక పక్కనే ఉంటుంది. 2వ యోహాను పత్రికని మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ మనం ఈ మాటని చదువుతా ఉన్నాం. మొదటి వచనం. ఏ వచనం చదువుతాం? ఏ వచనం? నేను 2వ యోహాను పత్రిక మొదటి వచనము. పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికి ఆమె పిల్లలకును. సంఘ కాపరి అయినటువంటి యోహాన్ గారు తన గురించి తాను ఎలా పరిచయం చేసుకుంటున్నాడంటే, పెద్దనైనా నేను. తన సంఘ విశ్వాసుల్ని ఏమని బోధిస్తూ ఉన్నాడంటే, పిల్లలైన మిమ్ములను అనే మాటని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు యోహాన్ పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం ఇందాక చూశారు కదా, ఆ వచనం చదువుదాం. నా చిన్న పిల్లలారా. సంఘస్థులకి దైవజనుడు ఏమని పిలుస్తూ ఉన్నాడంట? నా చిన్న పిల్లలారా అని సంబోధించడాన్ని మనం గమనిస్తున్నాం. కాబట్టి సంఘ బిడ్డలని సంఘ కాపరి ఏమని పిలుస్తున్నాడు? పిల్లలారా అని పిలుస్తున్నాడు. సంఘ కాపరి ఆ పిల్లలందరికీ ఏమై ఉన్నాడు అంటే పెద్ద అయి ఉన్నాడు. అది ఆయనే చెప్తూ ఉన్నాడు. పెద్దనైనా నేను అనే మాటని ఆయన చెప్పడాన్ని మనం గమనిస్తాం. కాబట్టి ఈ చిన్న పిల్లలకి పెద్ద అయినటువంటి భక్తుడైనటువంటి యోహాన్ గారు చెప్తున్న మాట. 3వ యోహాను పత్రిక 1వ వచనం కూడా చదువుకుందాం. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయకి శుభమని యోహాను భక్తుడు తనను తాను ఏమని సంబోధించుకుంటున్నాడంట? పెద్దనైనా నేను అనే మాటని సంబోధించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, దీని అర్థం ఏంటంటే, పెద్దవాని యొక్క మాటకి చిన్నవాళ్ళు విధేయతని చూపించాలి అని అర్థం. విధేయత అనేటువంటి పేరు చెప్పగానే మనకందరికీ గుర్తొచ్చే మాదిరి, గుర్తొచ్చేటువంటి ఎగ్జాంపుల్ ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన కంటే ఎక్కువ విధేయతగా బ్రతికిన వాళ్ళు ఎవరు లేరు ప్రియులారా. అందుకనే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుకుంటే అక్కడ ఆయన ఎంతటి విధేయత చూపించాడు అనే మాటని మనం చదువుతాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:5. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును. ఏ మనస్సు కలిగి ఉన్నాడు ఆయన? దాని గురించి మనం ఇప్పుడు చూస్తున్నాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండగలిగిన వాడై ఉండి అలా ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యమని అనుకొనకుండా మనుషుల పోలికగా పుట్టి
మనుషుల్లో కూడా అధికారిలాగా కాకుండా పేదవాడిగా, దాసుడిగా స్వరూపమును ధరించుకొని తనను తానే ఏమీ లేనివాడుగా చేసుకొని మరియు ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై. ఎవరికి విధేయత చూపించాడంట? విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకున్నాడు. ఇది మన ముందుంచుకోవాల్సిన గొప్ప ఎగ్జాంపుల్, గొప్ప మాదిరి. విధేయత అనగానే మన ఎదుట గుర్తుండిపోవలసినటువంటి వాక్యం ఇది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 11 వచనాల వరకు. ఆ వచనంలో ఎన్ని ఉన్నాయో అన్ని వచనాలు కూడా చాలా 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 విలువైనటువంటి మాటలు. ప్రియమైన వారు, ఆయన అంటాడు, ఆయన మనలాంటి వాడు కాదు, దేవునితో సమానంగా ఉండాల్సిన వాడు, దేవునితో సమానంగా సింహాసనం మీద కూర్చోవలసిన వాడు. అయినా కూడా దేవునితో సమానంగా ఉండడం వదిలిపెట్టుకోలేని భాగ్యము, దాన్ని ఎందుకు వదిలిపెట్టాలి లేదు అని అనుకోకుండా ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుడిగా అందరికీ పరిచయం చేసేటువంటి వాడిగా మారి ఆకారమందు మనిషిగా కనబడ్డాడు. కానీ దేవుని కొరకు విధేయత చూపించిన వాడై మరణము పొందినంతగా, శిలువ మరణము పొందినంతగా తనను తాను తగ్గించుకున్నాడు అని వాక్యం చూస్తాం. విధేయతకి ఒక గొప్ప ఎగ్జాంపుల్ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఎంత గొప్ప విధేయత అని అంటే, ప్రాణం పోవలసిన పరిస్థితి వచ్చినా సరే దేవుని మాటకు, అనగా తండ్రి మాటకు జవదాటకూడనటువంటి విధేయత. ఇట్లాంటి విధేయతని బైబిల్లో చాలా మందిలో మనం చూస్తాం. వాళ్ళు ఉన్నారు కాబట్టే మనం వాళ్ళని ఉదాహరణగా చెప్పుకొని బ్రతుకుతా ఉన్నాం. ఇంకొక ఉదాహరణ చెప్తాను, ఇవి కేవలం ఉదాహరణలే. ఇంకొక ఉదాహరణ అబ్రహాము కుమారుడైన ఇస్సాకు. మంచి ఉదాహరణ. వాళ్ళ నాన్నగారు 118 సంవత్సరాల వయసు, ఇతనికి 18 సంవత్సరాల వయసు. అబ్రహాము ఒకరోజు రాత్రి పడుకొని నిద్రపోతూ ఉంటే, తన కుమారుడి ప్రక్కన పడుకొని నిద్రపోతుంటే దేవుడు అడిగాడంట, నీకు ఒక్కడై ఉన్నటువంటి నీ కుమారుణ్ణి నాకు బలివు అని అన్నాడు. వాక్యంలో ఏమని రాసిందంటే, అబ్రహాము తెల్లవారక ముందే లేచి అన్నాడు. లేట్ చేయకుండా తెల్లవారక ముందే లేచి కట్టెలు నరికి పనివాళ్ళ భుజాల మీద పెట్టి గాడిదని తీసుకొని చేతిలో కత్తిని నిప్పును వెంట పెట్టుకొని మోరియా పర్వతం మీదకి తన 2 దాసులను వెంట పెట్టుకొని తన కుమారుడైనటువంటి ఇస్సాకును వెంట పెట్టుకొని వెళ్ళాడు. అబ్రహాము దేవుని మాటకు విధేయుడు కావాలని అనుకున్నాడు. ఆ దేవుని మాటకు విధేయుడు అవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు తనకి ఎదురుగా ఉన్నది తన భార్య, తన భర్త, తన కుమారుడా, తన కుమార్తె, వీటితో ఏ సంబంధము లేకుండా దేవుని మాటకు విధేయత చూపించడం అన్నింటికంటే ముఖ్యమైనదని గుర్తెరిగి ఇస్సాకుని కొండ మీదకి తీసుకెళ్ళి బలిపీఠం మీద అతన్ని పడుకోబెట్టి బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఇది అబ్రహాము విధేయత. హల్లెలూయా. ఎవరి విధేయత అది? ఈరోజు నేనే డల్గా ఉండేది, మీకు బాగలేదు, మీరు బాగానే ఉన్నారు కదా, హుషారుగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బలహీనంగా ఉండేది నాకు, అనారోగ్యం ఉండేది నాకు, జ్వరంగా ఉండేది నాకు, మీకు కాదు. కాబట్టి నేను కొంచెం చిన్నగా చెప్పినా, నేను ఎంత చిన్నగా చెప్తాను మీరు అంత పెద్దగా హల్లెలూయా చెప్పండి. రెండవది ఇస్సాకు విధేయత. ఇస్సాకు ఎట్లా విధేయుడైనాడంటే, 18 ఏళ్ల కుర్రోడికి 118 ఏళ్ల ముసలోడిని తోసేసి వెళ్ళిపోవడం పెద్ద పనే చెప్పండి. 18 ఏళ్ల కుర్రోడికి 118 ఏళ్ల వయసు ఉండే ముసలోడిని అలా పక్కకి తోసేసి తప్పించుకుని వెళ్ళిపోవడం పెద్ద పనే చెప్పండి. కానీ ఇస్సాకు దారిని వచ్చేటప్పుడు అడిగాడు, నాయన బలి ఇవ్వడానికి పోదాం అన్నావు, మన దగ్గర కట్టెలు ఉన్నాయి, చేతిలో నిప్పు ఉంది, ఇంకో చేతిలో కత్తి ఉంది, కానీ బలిపీఠం మీద పెట్టడానికి మన దగ్గర గొర్రెపిల్ల లేదే అని అంటే అబ్రహాం అన్నాడు, దేవుడు చూసుకుంటాడులే పదా అన్నాడు. మాట విని ఇద్దరు కొండ మీదకి వెళ్ళారు.
ఇంకెవరు లేరు, అబ్రాహాము ఇస్సాకే ఉన్నారు. అబ్రహాము ఇస్సాకు అక్కడ కూర్చొని ఉండగా ఇస్సాక్ అంట నెమ్మదిగా పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. అబ్రహాం ఏం చేశాడంటే ఇస్సాకు యొక్క 2 చేతుల్ని కట్టేశాడు, 2 కాళ్ళని కట్టేశాడు. కట్టేస్తుంటే అర్థమైపోయింది ఇస్సాకుకి, మా నాయన బలి పోయేది గొర్రెపిల్లని కాదు, నన్నే బలి ఇవ్వబోతున్నాడని అర్థమైంది. తోసేసి వెళ్ళిపోవడానికి చాలాసేపు పట్టదు ఇస్సాకుకి. కానీ ఇస్సాకు తన తండ్రి చెయ్యాలన్నటువంటి పనికి విధేయుడైనాడు. హల్లెలూయా. ప్రాణం పోయాల్సిన పరిస్థితి వచ్చినా, ప్రాణము పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చినా, మనకంటే పైనటువంటి వాడు చెప్పినటువంటి మాటకి లోబడడమే విధేయత. హల్లెలూయా. ప్రాణం పోవాల్సిన పరిస్థితి వచ్చినా సరే మనకంటే పైన ఉన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాటకి లోబడి దాని ప్రకారం నడుచుకోవడమే విధేయత. అలా నడుచుకోగలిగినప్పుడు మాత్రమే మనము విధేయులము అని దేవుని చేత పిలువబడతాం అనే విషయాన్ని దేవుని వాక్యంలో మనకు జ్ఞాపకం చేస్తుంది. 3 ఉదాహరణలు నేను చెప్పాను. ఒకటి, మన ప్రభు, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అద్భుతమైనటువంటి ఉదాహరణ. మానవులలో మన వంటి వాడుగా ఈ లోకంలో పుట్టినటువంటి వాళ్ళలో అబ్రహాం తన కుమారుణ్ణి బలి ఇవ్వడానికి కూడా వెనుక తీయకుండా దేవుడు అడిగాడు కాబట్టి దేవుని మాటకు నేను లోబడాలి అని అనుకుని విధేయత చూపించడం మరి ఒక గొప్ప ఉదాహరణ. నా తండ్రి నన్నే బలిగా ఇవ్వబోతూ ఉన్నాడనే విషయం అర్థమైనప్పటికీ తప్పించుకొని పారిపోకుండా చెప్పిన మాట విందాం అనుకుని తనను తాను బలిపీఠం మీద పండుకోబెట్టుకున్నటువంటి ఇస్సాకు యొక్క విధేయత. ఈ 3టిని నేను మీకు ఉదాహరణలుగా చూపించాను. ఇంకొక మాట చెప్పి నేను వర్తమానంలో ముందుకెళ్ళిపోతాను. ఇవి ఎగ్జాంపుల్స్ మాత్రమే. దేవుని చిత్తమైతే వీటిని గురించి మరింతగా నేర్చుకోవలసిన సమయం వచ్చినప్పుడు మనం నేర్చుకుందాం. న్యాయాధిపతుల గ్రంథంలో యెఫ్తా అనే ఒక న్యాయాధిపతి ఉండేవాడు. వినండి, నేను ఎగ్జాంపులే కాబట్టి మీరు రెఫరెన్స్ చదవక్కర్లా, నేను చెప్తాను. యెఫ్తా అనే ఒక న్యాయాధిపతి ఉండేవాడు. అతనికి ఒక్కటే కూతురు. ఎంతమంది కూతుర్లు? కూతుర్లు లేరు, కొడుకులు లేరు. తనకు పుట్టింది ఒక్కటే ఒక కుమార్తె, దైవజనుడు. ఈ దైవజనుడు అంట యుద్ధానికి వెళ్ళాల్సిన సమయం వచ్చినప్పుడు దేవుడి దగ్గర ప్రార్థన చేసుకున్నాడట. ఏమని ప్రార్థన చేసుకున్నాడంటే, నాయనా, నేను యుద్ధానికి వెళ్తున్నాను కదా, మరి ఈ యుద్ధంలో నేను గనక గెలిచి తిరిగి వస్తే నా ఇంట్లో నుంచి ముందు నాకేం ఎదురొస్తుందో దాన్ని నీ బలిపీఠం మీద బలిస్తాను అని దేవుడితో ప్రమాణం చేసుకున్నాడట. యుద్ధానికి వెళ్ళాడు, యుద్ధంలో గెలిచాడు, తిరిగి వచ్చాడు. తిరిగి వస్తూ ఉండేటప్పుడు ఆయన కూతురు అంట, ఒక్కటే కూతురు, పరిగెత్తుకుంటూ మా నాయన యుద్ధంలో గెలిచాడన్న సంతోషంలో ఆ నాయన్ని కౌగిలించుకోవాలని పరిగెత్తుకుంటూ వచ్చిందంట. కౌగిలించుకుని కూతురు వచ్చిందని సంతోషపడాలా, లేకపోతే ఆ కూతురు విషయంలో తను తీసుకున్న నిర్ణయానికి ఏడవాలా? అర్థం కాని పరిస్థితుల్లో యెఫ్తా ఉన్నప్పుడు యెఫ్తా అంటాడు, నువ్వు నన్ను తల్లడిల్ల చేయు వారిలో ఒకటిగా ఉన్నావు అని అంటాడు. చాలా బాధపడిపోయి, ఏం జరిగింది నాయన అని అంటే ఆ తండ్రి చెప్తాడు, అమ్మ నేను ఇలాగున దేవునికి మాట ఇచ్చాను, వెనుక తీయలేనే, ఎట్లా అని అన్నప్పుడు ఆ కుమార్తె అంట, నాకు 3 నెలల సమయం ఇస్తే నా కన్యత్వాన్ని గురించి ప్రలాపించడానికి నేను కొండల్లోనికి నా స్నేహితురాలతో కూడా వెళ్ళి ప్రార్థన చేసుకొస్తాను. 3 నెలలు అయిన తర్వాత నువ్వు చెప్పిన మాట ప్రకారం నన్ను బలిపీఠం మీద పెట్టి బలిచ్చేయి అనిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బలిపీఠం మీద 3 నెలల తర్వాత పెట్టి తన కుమార్తెను బలిచ్చినటువంటి యెఫ్తా విధేయత, యెఫ్తా ఇచ్చిన ప్రమాణానికి లోబడినటువంటి యెఫ్తా కుమార్తె విధేయత. హల్లెలూయా. ఇది విధేయత అంటే. ప్రియమైన వారలారా, ఈ రోజుల్లో ఈ విధేయత కనబడటం లేదు. అందుకనే నేను ఆ వాక్యం వెతికి 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 చదివించాను. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి. హల్లెలూయా. మళ్ళీ చదవండి ఒకసారి మీరు ఆ మాటని.
అందరూ 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 రెఫరెన్సా? 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. అందరు తీసుకున్నారా? ఓకే, ఇప్పుడు చదవండి. వెరీ గుడ్, వెరీ గుడ్. అక్కడ దాకా మనం ఈరోజు అక్కడ దాకే ఆగుతాం. అక్కడ దాకా చిన్నలారా, మీరు ఎవరికి లోబడి ఉండాలంట? పెద్దలకు లోబడి ఉండండి. మనం ఇప్పుడు దాకా చాలా ఉదాహరణలు చూసాం. బహుశా అబ్రహాము ఇస్సాకు ఉదాహరణ, అట్లాగే యెఫ్తా యొక్క కుమార్తె ఉదాహరణ, మరి అట్లాగే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఉదాహరణ. వీళ్ళందరూ కూడా విధేయత చూపించినటువంటి వాళ్ళకి ఉదాహరణగా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వీళ్ళ గురించి చెప్పాడు. మనం విధేయత చూపించేటప్పుడు ఏమైనా నష్టపోతూ ఉన్నాము అని భావిస్తే నువ్వు నష్టపోవడం లేదు, నష్టపోతున్న దానికి కొన్ని 100 రెట్ల ఆశీర్వాదాన్ని అనుభవించబోతూ ఉన్నావు. హల్లెలూయా. విధేయత చూపించేటప్పుడు మనం కొన్నిటిని పోగొట్టుకుంటాం, అందులో ఎట్లాంటి సందేహం లేదు. ఇతరుల మాట వినాల్సినప్పుడు మనం కొన్ని విషయాలు నష్టపోతాం, అందులో ఎట్లాంటి సందేహం లేదు. కానీ నువ్వు నష్టపోతూ ఉన్నప్పుడు ఆ నష్టాన్ని నువ్వు పరిగణనలోనికి తీసుకొనకుండా దేవునికి లోబడి ఉండడమో లేకపోతే పెద్దలకి లోబడి ఉండడమో ముఖ్యమైనటువంటి విషయం అని నువ్వు గ్రహించి లోబడ్డానికి నువ్వు ఇష్టపడితే వాక్యం తెలియజేస్తుంది, నువ్వు ఎంతైతే నష్టపోయావో దానికి కొన్ని 100 రెట్ల ఆశీర్వాదమును నువ్వు పొందుతావు. ఇది దేవుడిస్తున్న వాగ్దానం. నమ్ముతున్న వాళ్ళమందరం ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవుడు మనం నష్టపోవాలని ఏది కోరుకోడు. మనం నష్టపోయేటువంటి వాళ్ళముగా ఉండాలనేది దేవుని ఉద్దేశము కాదు. కానీ దేవుడు దానికి అనేక రెట్ల ఆశీర్వాదమును ప్రతిఫలమును మనకివ్వడానికి ఆయన ప్రస్తుతానికి మన చేత త్యాగం చేయిస్తున్నాడు అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అబ్రహాము త్యాగం చేసినప్పుడు బలిపీఠం మీద అబ్రహాం పడుకోబెట్టేటప్పటికి కూడా అబ్రహాంకు తెలియదు దేవుడు ఇస్సాకుని బలి ఇవ్వడం ఆపేయమని చెప్తాడే అనే విషయం తెలియదు. కానీ అబ్రహాము నష్టపోయినా పర్వాలేదు, దేవునికి నేను విధేయత చూపించాలి అని అనుకున్నాడు. తన కుమారుడు చచ్చిపోబోతూ ఉన్నటువంటి ఆఖరి ఘడియలో, ఆఖరి సెకండ్లో దేవుడు ఏం చేశాడంట? ఆపొద్దు, నేను ఇతని ద్వారా నీ సంతానమును వృద్ధి చేస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాముని గురించి ఇప్పుడు చదువుతున్నాం, ఇస్సాకుని గురించి ఇప్పుడు చదువుతున్నాం, యాకోబుని గురించి ఇప్పుడు చదువుతూ ఉన్నాం. వాళ్ళ తర్వాత వచ్చినటువంటి ఇశ్రాయేలు దేశాన్ని గురించి ఇప్పటికీ మనం వింటూ ఉన్నాం. 5,000-6,000 సంవత్సరాలు అయిపోయినప్పటికీ ఇంకా వాళ్ళు సజీవులుగా మన ఎదుట కనబడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారలారా, ఆ విధేయతలో ఆ రోజున అబ్రహాం తన కొడుకుని పోగొట్టుకోవాల్సింది, కానీ ఇసుక రేణువులంత విస్తారమైన సంతానాన్ని సంపాదించుకున్నాడు అబ్రహాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన గట్ట చాలా 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 ఒక్కడే కుమారుడు, 100 సంవత్సరాల వయసులో పుట్టాడు. 16-17 సంవత్సరాల వయసు వచ్చింది, లేకపోతే 18 ఏళ్ళు వచ్చాయి యవనస్తుడికి. చేతికి అందించిన కొడుకు ఈ సమయంలో దేవుడు ఇతన్ని అడిగేస్తున్నాడు, నేను ఇచ్చేదట అని చెప్పి అట్లాగే కుమారుడిని గుండెలకు హత్తుకొని, ఇదిగో నా కొడుకుని నేను ఇవ్వను ప్రభువా, నువ్వు ఏమైనా చేసుకో, నువ్వు ఇంత క్రూరుడు అని నేను అనుకోలేదు అని దేవునితో ఒక్క మాట కూడా చెప్పకుండా, మనసులో ఎంత బాధపడినప్పటికీ నోట్లో నుంచి పెదవి దాటి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ బలిపీఠం మీద కుమారుణ్ణి పెట్టి చేతిలో కత్తి పట్టుకొని నరకడానికి సిద్ధపడిపోయి, ఇదిగో తన చెయ్యి ఎత్తగానే దేవుని స్వరం ఆకాశం నుంచి వినబడింది. దేవుడు అన్నాడు, ఇసుక రేణువులంత విస్తారమైన సంతానాన్ని సంపాదించుకుంటావన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం పోగొట్టుకునేది చాలా తక్కువ దేవునికి విధేయత చూపించేటప్పుడు. విధేయత చూపించిన తర్వాత దేవుని దగ్గర నుంచి పొందేది చాలా 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 ఎక్కువ. మనం ఊహించలేనంత గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుతాం అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రియమైనటువంటి వారలారా. అయితే ఈ విధేయత అనే విషయంలో ప్రస్తుతం పరిస్థితులు ఎలా మారిపోతూ ఉన్నాయంటే, ఎవరికి విధేయత చూపించేటువంటి పరిస్థితుల్లో
మనం కనబడటం లేదు. విధేయత చూపించడం అంటే మనల్ని ఎదుటివాడు చీప్గా చూస్తాడు అనే ఆలోచన ధోరణితో చాలామంది ఉన్నారు ప్రియమైన వాళ్ళ. ఎదుటివాళ్ళు పెద్దవాళ్ళు ఏదైనా ఒక మాట చెప్తే ఆ మాటని మనం వినడానికి ప్రయత్నం చేస్తే మన చుట్టూ ప్రక్కల ఉండబడినటువంటి వాళ్ళందరూ పెద్దవాళ్ళని గౌరవించి ఆ మాట చేస్తున్నారు అని ఎవరు మాట్లాడడం వల్ల ఈ రోజుల్లో ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే వాడు చేతగానుడు కాబట్టే వాళ్ళ మాటలన్నీ వింటున్నాడు అని మాట్లాడుకునేటువంటి పరిస్థితి ప్రస్తుతం సమాజంలో ఉంది. ఎంతసేపటికి కూడా నువ్వు వాడికంటే ఏం తక్కువ, వీడికంటే ఏం తక్కువ అని చెప్తూ ఉన్నారు. యేసు ప్రభు మాత్రం ఏమంటున్నాడంటే తనను తాను తగ్గించుకొని అంటున్నాడు. హల్లెలూయా. వాళ్ళకంటే తక్కువ లేదు, వీళ్ళకంటే తక్కువ లేదు. వాడికంటే నువ్వేం తీసిపోయి ఉండవు, వీళ్ళకంటే నువ్వేం తీసిపోయి ఉండవు. ఎందుకు వాళ్ళు చెప్పిన పనులన్నీ చేయాలి, వాళ్ళు చెప్పిన మాటలన్నీ నువ్వు ఎందుకు వినాలి? వాళ్ళు చెప్పేవన్నీ చేస్తా పోతే ఎంతకాలం నువ్వు వాళ్ళకి లోబడిపోవడమేనా? నీకంటూ ఒక పౌరుషం లేదా? నీకంటూ రోషం లేదా? నీకంటూ ఒక జీవితం ఉండదా? ఇదిగో అయినా కూడా వాళ్ళు ఎంత అనస్తా ఉంటే మాత్రం నువ్వు అణిగిపోతానే ఉంటావా? ఇదేనా నీ బ్రతుకు? చీవునెత్తురు లేనటువంటి బ్రతుకనిది అని మాట్లాడేటువంటి సమాజాన్ని చూస్తా ఉన్నాం. యేసు ప్రభుకి చీమనెత్తురు లేదా? యేసు ప్రభుకి చీమనెత్తురు లేదా? ఇట్రా సురేష్, ఇప్పుడు ఆడబట్టిన గడ్డాలు పెంచుకునే వాళ్ళు కనబడుతున్నారు కాబట్టి నేను ఎత్తుక్కోవాల్సిన అవసరం. గడ్డాలు కనబడుతున్నాయి బాగా. యేసు ప్రభు ఇలా నిలబడితే ప్రక్క నుంచి చేసి ఆయన్ని సిలువ వేయండి, ఆయన సిలువ వేయండి, ఆయన సిలువ వేయండి అని కేకలు పెడతా ఉన్నారు ఒక పక్క నుంచి అన్నారు. ఎవరు కేకలు పెడుతున్నారంటే నిన్నటి దాకా యేసు ప్రభువు 5 రొట్టెలు 2 చేపలని 5,000 మందికి భోజనం పంపించినప్పుడు ఆ రొట్టెలు తిన్నోళ్లే, ఆ చేపలు తిన్నవాళ్ళే. యేసు ప్రభు అద్భుతాలు చేస్తూ ఉంటే చూసి వాటి విషయమై సంతోషించి దేవుని ఘనపరిచినటువంటి వాళ్ళే. యేసు ప్రభు స్వస్థ కార్యాలని తమ కుటుంబాల్లో చూసినటువంటి వాళ్ళే, యేసు ప్రభు చేసినటువంటి మేలులని అనుభవించిన వాళ్ళే ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారంట? ఆయన్ని సిలువ వేయండి, ఆయన్ని సిలువ వేయండి, ఆయన్ని సిలువ వేయండి. ఆశ్చర్యపడిపోయి ఉంటాడు యేసు ప్రభు, ఇంత ప్రేమ లేకుండా జనాలు ఉండారా అని. పేతురుకి కోపం వచ్చిందంట. యేసు ప్రభుని యోధా ఇస్కరియోతు పట్టిస్తా ఉంటే పేతురుకి కోపం వచ్చి తన చేతిలో ఉండేటువంటి కత్తి తీసుకొని పనివాడి యొక్క ప్రధాన యాజకుడి యొక్క పనివాడి యొక్క చెవిని తెగ నరికేస్తే యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా? ఆ చెవిని తీసుకొని మరలా వాడికి అందించి, పేతురు, ఇప్పుడు నేను వేడుకుంటే 12 సేనా వ్యూహముల సైన్యమును నా దేవుడు పంపించలేడని అనుకుంటున్నావా అని అన్నాడు. ఒక సేనా వ్యూహం అంటే 6,000 మంది దేవుని దూతలు. 12 సేనా వ్యూహాలంటే 72,000 మంది దేవుని దూతలు. ఒక్క దేవుని దూత వస్తే అక్కడ ఉండేటువంటి మొత్తాన్ని నాశనం చేయగలిగినటువంటి శక్తి ఆయనకుంది. దావీదు కాలంలో ఒక్క దేవుని దూత, సంహార దూత వస్తే ఒక్కరోజు 72,000 మందిని చంపేశాడు ఆ దేవుని దూత. మరి అట్లాంటి సంహారకులు 72,000 మంది వస్తే ఇశ్రాయేలు దేశం నిలబడుతుందా? నేను పంపించలేను అనుకుంటున్నావా? దేవుని చిత్తం నెరవేర్చడం నా మీద ఉన్నటువంటి బాధ్యత. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, యేసు ప్రభు అక్కడితో ఆగిపోలేదు. ఆయన అలా రోడ్డు మీద తీసుకెళ్తా ఉంటే ఎంతమంది ఎగతాళి చేశారో, ఎంతమంది అవమానపరిచారో వాటన్నిటిని లెక్క పెట్టకుండా వాళ్ళంట గడ్డపు వెంట్రుకలు పట్టుకొని, నేను లాగండి మనోడు అలాడిపోతాడు, గడ్డపు వెంట్రుకలు పట్టుకొని గట్టిగా లాగుతా ఉన్నారంట, ముఖం మీద ఉమ్మేస్తా ఉన్నారంట, అసహ్యంగా మాట్లాడుతున్నారంట. వెనక నుంచి ముచ్చింగుంట్లో గట్టిగా కొట్టి, నువ్వు ప్రవక్తవు కదా, ఎవడు కొట్టాడు ఆడి పేరు చెప్పు అని అంటా ఉన్నారంట. వెనక నుంచి ఉమ్మేసి, నీ మీద ఉమ్మేసినటువంటి వాడి పేరు చెప్పు అని అంటా ఉన్నాడంట. నడుస్తా ఉంటే యేసయ్య కాళ్ళ మధ్యలో కర్రపుల్లలు తోపి కింద పడితే వెనక నుంచి కర్రపుల్ల తోపినటువంటి వాడి పేరు చెప్పు, నువ్వు ప్రవక్తవు కదా అంటా ఉన్నారంట. రోషం లేదా యేసయ్యకి? వాక్యంలో అంటాడు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల మౌనముగా ఉన్నట్టు ఆయన వారి ఎదుట మౌనముగా ఉండెను. హల్లెలూయా. ప్రియులారా, రోషం అంటే ఎదుటి వాడిని తిరిగి కొట్టడం రోషం కాదు ప్రియులారా.
వాడు ఒక మాట అన్నాడని మనం ఎదుటివాడిని తిరిగి 10 మాటలన్నా రోషం కాదు ప్రియులారా. ఎదుటివాడు నీ మీద మోపుతున్నటువంటి నిందారోపణలో నిజం ఎంతుందో తెలుసుకొని రేపొద్దున వాడు నా మీద నింద మోపకుండా బ్రతకాలని తీర్మానం తీసుకుంటాడే, అది రోషం అంటే. అంతేగాని నన్ను కర్రతో కొట్టాడు, నేను 2 కర్రలతో కొడతాను. నన్ను కత్తితో కొట్టాడు, నేను 2 కత్తులు ఎత్తుకొని పోతాను. నన్ను మాట అన్నాడు, నేను 10 మాటలు అంటాను. ఇది రోషం అనుకుంటూ బ్రతుకుతూ ఉన్నావా? ప్రియమైనటువంటి సహోదరులు, విధేయత అంటే ఎవడు పడితే ఆడు చూపించలేడు. విధేయతను చూపించడం నువ్వు అనుకున్నంత సులభం కాదు. యేసు ప్రభు అంటున్నాడు, ఆయన ఎంతగా వేదన చెందుతున్నా, ఎంత బాధపడుతున్నా సరే తనను తాను ఏం చేశాడంట, తగ్గించుకో. ఎంతసేపు పడుతుంది ఏసైకి? ఒక మాట. ఇప్పుడు ఒక మాట చెప్తే 72,000 మంది దేవదూతలు దిగిపోతారు. పేతురు, దించేయమంటావా? దేవుని చిత్తం అవుతుందా ఇది? ఆయనలో ఉన్నటువంటి రోషం, ఆయనలో ఉన్నటువంటి కోపం ఎంత తీవ్రమైనవో తెలుసా? ఆయన మోకరించి ప్రార్థించే చెమట రక్తంగా మారిపోయేంత తీవ్రమైనటువంటి రోషం అయింది. ఆయన కంటే రోషం కలిగిన వాళ్ళమా? ఈ రోజున సమాజంలో విధేయత చూపించడం అనేది శాతగానితనంగా కనబడతా ఉంది. యేసయ్యను కూడా ఒక ఆయన ఇలాగే అన్నాడు. మన దేశానికి చెందినటువంటి స్వామి వివేకానంద ఆయన ఒక పుస్తకంలో రాస్తూ, నేను అనుకోకుండా చెన్నైలో ఉన్నటువంటి ప్యారిస్ అనే రోడ్లో నడుచుకుంటూ వెళ్తున్నాను. ఒకరోజు పాస్టర్ గారిని బైబిల్ కాలేజ్కి పంపించే టైంలో బస్సు ఎక్కించడానికి వెళ్ళి రిటర్న్ వస్తూ ఉంటే రోడ్డు మీద బుక్స్ కుప్పలు పోస్తున్నారు. దాని మీద స్వామి వివేకానంద గారు రాసినటువంటి ఒక పుస్తకం రోడ్డు మీద పడిపోయింది. అడిగాను ఎంత ఇదంటే 20 రూపీస్ అన్నాడు. 20 రూపాయలు కొనుక్కొని ఈ సైజు ఉన్న పుస్తకం చదివాను. దానిలో ఆయన యేసయ్య గురించి రాసిన స్టేట్మెంట్ నేను మీకు చెప్తాను. ఒకవేళ యేసు ప్రభు దేవుని కుమారుడై ఉంటే ఆ క్షణాన్నే తనను తాను తప్పించుకోగలిగి ఉండేటువంటి సామర్థ్యం ఆయనకి ఉండేది. కానీ ఆయన దేవుని కుమారుడు కాదేమో అనే సందేహం అనేకులకు దీనివల్ల కలుగుతుందేమో. కానీ విధేయత చూపించడం కంటే గొప్ప విశ్వాసం ఇంకొకటి లేదని నాకు అర్థమవుతుంది అని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన దేశంలో హైందవ మతాన్ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయడానికి వెళ్ళినటువంటి 2, హిందూ మతాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడానికి వెళ్ళినటువంటి 2 గొప్ప దేశభక్తులని మనం అంటాము, కానీ మత ప్రచారకులని వాళ్ళు అంటారు. రామకృష్ణ పరమహంస, ఆయన శిష్యుడైనటువంటి స్వామి వివేకానంద. వాళ్ళిద్దరూ యేసు ప్రభువుని గురించి చెప్పినటువంటి ఈ మాట నా దగ్గర ఆ పుస్తకం ఈ మధ్యకాలంలో కూడా ఉంది. బహుశా నా రూమ్లో ఉందనుకుంటాను. అది ఇంకా కూడా స్వామి వివేకానంద రాసినటువంటి పుస్తకం. ప్రియమైనటువంటి వాళ్ళ, మనం విధేయత చూపించడం అంటే చాలా చీప్గా, తక్కువగా అనుకుంటాం. కానీ విధేయత చూపించడం ఎంత కష్టమైన విషయమో, ఆ విధేయత చూపించిన తర్వాత మనము ఏ స్థాయికి వెళ్ళిపోతామో చెప్పడానికి దేవుని వాక్యం మన ఎదుట ఉన్నటువంటి ఒక మంచి ఉదాహరణ. యేసు ప్రభు తన శరీరంలో ఎంత వేదన పడుతున్నా, ఎంత బాధపడుతున్నా, ఎంత శ్రమ పడుతున్నా, ఎంత కష్టపడుతూ ఉన్నా కూడా శిలువ మీద నిలబడి తన యొక్క బట్టలకి వేలం వేసుకుంటూ ఎగతాళి చేసుకుంటూ మాట్లాడుతుండే వాళ్ళని వైపు చూసి కూడా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తండ్రి, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళని క్షమించు అని ఒక చిన్న మాటతో వాళ్ళు చేసినటువంటి అంత విపరీతమైనటువంటి ధోరణిని ఒక్క మాటతో కొట్టేయగలిగినటువంటి శక్తి ఎవరికి ఉందంటే యేసు ప్రభువుకు మాత్రమే ఉంది. ఎందుకంటే ఆయనంట విధేయత చూపించేటువంటి వాడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన విధేయత చూపించేవాడు. అబ్రహాము విధేయత, అబ్రహాము సంతానం కొన్ని సంవత్సరాల తరాల పాటు నిలిచి ఉండేటట్టు చేసింది. ప్రియమైనటువంటి వాళ్ళారా,
ఇస్సాకు చూపించిన విధేయత ఇస్సాకు తర్వాత అతని తరాలు కొనసాగేటట్లు చేసింది. యేసు ప్రభు తర్వాత అనేక మంది శిష్యులు ప్రపంచవ్యాప్తంగా దేవుని వైపు చూడడానికి అవకాశం కల్పించింది విధేయత. ఆ విధేయతను కనుక మనం చూపించగలిగితే గొప్ప విషయాలను భవిష్యత్తులో సాధించేటువంటి వాళ్ళంగా మారుతాం. ప్రస్తుతానికి మనకు కన్నీళ్ళు ఉంటాయి, ప్రస్తుతానికి దుఃఖం ఉంటుంది, ప్రస్తుతానికి వేదన ఉంటుంది, ప్రస్తుతానికి శ్రమ పడుతాం. యేసు ప్రభు కూడా యేసు ప్రభు కూడా ఆయన శ్రమ పడుతున్నటువంటి దినాల్లో, ఆ చివరి మాసంలో చివరి రోజుల్లో అయితే యేసు ప్రభు ప్రక్కన నిలబడేటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఆయనతో ఉన్నటువంటి 11 మంది శిష్యులు చల్లా చెదరైపోయారు. 12వ వాడు ఏటో వెళ్ళిపోయి ఆయన అప్పగించేసి ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు. ఆయన ప్రక్కన నిలబడేటువంటి వాళ్ళు ఎవరు కనబడినటువంటి పరిస్థితి. సిలువ ప్రక్కన యోహాను ఒక్కడే నిలబడ్డాడు. ఆయనకు తన తల్లిని అప్పగించేసిన తర్వాత ఆయన జీవితంలో ఎన్ని శ్రమలు పడ్డాడో ఆ శ్రమలన్నిటినీ కూడా పక్కకు తొలగించుకొని రాగలిగినటువంటి సామర్థ్యం ఆయనకున్నా కూడా ఆయన దేవుడు నన్ను ఇది చేయమన్నాడు, నేను చేస్తాను, ఆయన మాటకు విధేయత చూపిస్తాను అనుకున్నాడు. కాబట్టే అందుకనే ఆయన గెత్సేమనే తోటలో ప్రార్థన చేసేటప్పుడు కూడా ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా, ఈ గిన్నెను నా యొద్ద నుంచి తొలగించడం నీకు ఇష్టమైతే దీనిని తొలగించు అని ప్రార్థన చేసి లాస్ట్లో మాట అన్నాడు, నా చిత్తం కాదు, నీ ఇష్ట ప్రకారమే జరిగించన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారలారా, దేవునికి విధేయత చూపించడం అన్నా, పెద్దవాళ్ళకి విధేయత చూపించడం అన్నా, విధేయత చూపించేటువంటి సమయంలో చాలా కష్టమును, చాలా ఇబ్బందిని, మనకుండబడినటువంటి సౌకర్యమైనటువంటి పరిస్థితులని మనం పోగొట్టుకోవలసి వస్తుంది. అయినా కూడా పర్వాలేదు, నేను విధేయత చూపించడం నాకు చాలా ముఖ్యమైంది అని నువ్వు అనుకున్నప్పుడు ఆ విధేయతలో ఉండబడిన ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధేయతలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవిస్తావు. ఎవరికి మనం విధేయత చూపించాలి? ఈ విషయాల్ని మనం ధ్యానం చేసుకుందాం. సమయానుకూలతను బట్టి మనం వెళదాం. ఎంతవరకు నేను బోధించగలను అంతవరకు. చాలా విశాలమైనటువంటి అంశం కనుక ఈరోజు ఎంతవరకు మనం ధ్యానించుకోగలమో అంతవరకు ధ్యానం చేసుకొని ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రియులరా, ఎవరికి మనం విధేయత చూపించాలి? ఎలాంటి వాళ్ళకి విధేయత చూపించాలి? విధేయత చూపించడం వలన మనం పొందే ప్రయోజనం ఏంటి? ఈ విషయాల్ని మనం ధ్యానం చేసుకుందాం ఇవాళ. దానిలో మొట్టమొదటిగా నేను కనుగొన్నటువంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికంటే ముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విధేయత ఏంటంటే, బైబిల్ గ్రంథంలో ఇద్దరి మనుషుల మధ్య ఏర్పడినటువంటి మొట్టమొదటి సంబంధం ఏ సంబంధమో చెప్పండి. క్విజ్ ప్రోగ్రామ్. బైబిల్ గ్రంథంలో ఇద్దరు మనుషుల మధ్య ఏర్పడిన మొట్టమొదటి సంబంధము ఏ సంబంధమో? ధైర్యంగా చెప్పండి, మళ్ళీ దాంట్లో ఏముంది? ఏ సంబంధం? గట్టిగా ఏ సంబంధం అంట? గమనించండి, తల్లిదండ్రులు లేరు. దేవుడు ఇద్దరు పెద్దోళ్ళను సృష్టించి వాళ్ళ లోపల నుంచి బిడ్డలను తయారు చేయాలి. దేవుడు మొదట ఒక పురుషుడిని సృష్టించాడు. ఆ పురుషుడికి సహకారిగా ఉండడానికి ఒక స్త్రీని సృష్టించాడు. వీళ్ళిద్దరి మధ్యలో ఉండేటువంటి అనుబంధమే ఇద్దరి మనుషుల మధ్య ఉండే అనుబంధం. వీళ్ళిద్దరిలో పెద్దోడు ఎవరు, చిన్నోడు ఎవరు చెప్పండి? వీళ్ళిద్దరిలో పెద్ద ఎవరు? ఆదాము హవ్వ మొట్టమొదటి భార్య భర్తలైతే వీళ్ళిద్దరిలో పెద్ద ఎవరు, చిన్న ఎవరు? ఆదాము పెద్ద, హవ్వ చిన్న. ఒప్పుకుంటారా? బలవంతంగా ఒప్పిస్తున్నారు మా చేత. నాకెందుకు ఆ గొడవ? చదువుదాం, వాక్యం చదివితే మీకే అర్థమవుతుంది. పేతురు పత్రికలోనే అనుకుంటాను, తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక 1 తిమోతి పత్రిక
రెండవ అధ్యాయము 13వ వచనం. అమ్మమ్మ బాగా చదువుతాను. మొదట ఆదాము మొదట ఆదాము తర్వాత హవ్వ కాదు, మొదట ఆదాము తరువాత హవ్వయును. కాబట్టి మీరేమనుకున్నా కూడా బైబిల్ ప్రకారంగా మొదట ఎవరు నిర్మించబడ్డారంట? ఆదాము. తర్వాత ఎవరు నిర్మించబడ్డారంట? ఆదాము హవ్వని నిర్మించేటువంటి ఈ గ్యాప్లో చాలా విషయాలు జరిగాయి. ముందు ఈ విషయాన్ని మీకు తెలియపరచాలి. ఆదాము హవ్వ వీళ్ళిద్దరిని దేవుడు నిర్మించాడు. ఒకే రోజు నిర్మించాడు వీళ్ళిద్దరిని. అవునా? ఒకే రోజు. ఎన్నో రోజు నిర్మించాడు? 6వ రోజు సృష్టిలో భాగంగా వీళ్ళని నిర్మించాడు. వీళ్ళిద్దరిని నిర్మించినప్పుడు ఆదామును సృష్టించిన తరువాత హవ్వను సృజించాడని తిమోతి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో మనం చదివాము. వీళ్ళిద్దరిని సృష్టించడానికి మధ్యలో చాలా జరిగిపోయాయి. ఏం జరిగాయంటే, ఆదామును సృష్టించిన తర్వాత దేవుడు తను సృష్టించినటువంటి జాతులన్నిటినీ, జంతువుల్ని, పక్షుల్ని అన్నిటినీ ఆదాము దగ్గరికి తీసుకొచ్చాడు. వాటన్నిటికీ పేర్లు పెట్టమన్నాడు. ఆదాము అన్నిటికీ పేర్లు పెట్టాడు. దేవుడికి ఆదాము మనసులో ఎక్కడ కూడా సంతోషం కానీ, సంతృప్తి కానీ, ఆనందం కానీ కనబడడం లేదంట. దేవుడు వాటన్నిటిని చూశాడు. ఆదాము చూసిన తర్వాత వాటన్నిటినీ పక్కకి పంపించేసి దేవుడు అనుకున్నాడు, మనుషుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, సాటి అయిన సహాయం చేయాలనుకొని ఆదాముకి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఆదాము ప్రక్కటెముకల్లో ఒక దాన్ని విరిచి ఆ ప్రక్కటెముకల్ని స్త్రీనిగా చేసి ఆ స్థలాన్ని మాంసంతో పూడ్చివేసి ఆ ప్రక్కటెముకని స్త్రీనిగా సృజించి ఆ తర్వాత ఆవిడ్ని తీసుకొని వచ్చి ఎవరి దగ్గర నిలబెట్టాడంట? ఇవన్నీ హవ్వ పుట్టే లోపల జరిగిపోయినాయి. ఈ లోపలే దేవుడు ఆదాముతో ఒక మాట చెప్పాడంట. ఆయన సృష్టించగానే, నీకు కనబడుతున్నటువంటి ఈ తోట ఉంది కదా, ఏదైనా వనం అనేటువంటిది, దీనిలో నీకు కనబడేటువంటి ప్రతి జంతువుని, ప్రతి పక్షిని, లేకపోతే అందులో ఉండబడినటువంటి ప్రతి ఫలవృక్షమును నువ్వు తీసుకొని తినొచ్చు, నో ప్రాబ్లం అని చెప్పాడు. హవ్వ ఇవన్నీ జరిగిపోయిన తర్వాత సహాయంగా ఇవ్వాలని ఎవరిని తీసుకొచ్చి పెట్టాడంట? ఆదాము జీవితంలో హవ్వను తీసుకొచ్చి పెట్టాడు. నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, నువ్వు నరునిలో నుండి తీయబడ్డావు కనుక నారి అని పిలువబడతావు. ఏమన్నా? నరునిలో నుంచి. అన్నిట్లో చూడండి, ఆదాము మాట్లాడేటప్పుడు ఏమని చెప్తాడంటే, నాది 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 అంటాడు. అవునా? చదవండి, ఆదికాండం 3వ అధ్యాయం. నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసములో మాంసము, నువ్వు నరునిలో నుంచి తీయబడ్డావు కనుక నారి అని పిలువబడతావు అన్న. అంటే స్త్రీని ఆదాము ఎలా సంబోధిస్తున్నా అంటే, నాది 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 అని సంబోధిస్తూ ఉన్నాడు. అలా సంబోధిస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఇప్పుడు పెద్దవాడైనటువంటి ఆదాముకి చిన్నదైనటువంటి హవ్వ ఏం చేయాలంట? ఈరోజు మన అంశం విధేయత చూపించాలి. హల్లెలూయా. విధేయత చూపించాలి. నేను చెప్పాను కదా, విధేయత చూపించడం అంటే మాటల్లో విధేయత కాదు. విధేయత చూపించడం అంటే జీవితంలో విధేయత చూపించడం. మొట్టమొదటి రిలేషన్షిప్, విధేయత చూపించాల్సినటువంటి మొట్టమొదటి అనుబంధం ఈ ప్రపంచంలో ఏదైనా ఉన్నది అంటే అది ఒక భార్య తన భర్త ఎడల చూపించవలసిన విధేయత. హల్లెలూయా, హల్లెలూయా. ఒక భార్య తన భర్త ఎడల విధేయత చూపించాలి. అలా చూపించేదే అసలైనటువంటి నిజమైన విధేయత. అది ప్రపంచంలో ఉన్నటువంటి మిగిలిన అన్ని వర్గాలకి విస్తరిస్తుంది. ఇప్పుడు ఆదాము హవ్వలు తోటలోకి వెళ్ళి హాయిగా బ్రతుకుతా ఉన్నారు. ఆ తోటలో కొంచెం తెలియగలిగిన
ఒక సర్పం. ఎవరున్నారంట? సర్పం. యుక్తి గలదయ్యుండెను అని వాక్యంలో రాశారు. ఆ సర్పం ఎవరితో మాట్లాడడానికి వచ్చాడంట? చెప్పండి, గట్టిగా చెప్పండి, తప్పే. హవ్వతో మాట్లాడడానికి వచ్చాడు. ఆదాముతో ఎందుకు ట్రై చేయలేదు అతను? ఎప్పుడన్నా ఆలోచించారా? ఆదాము కాడికి ఎందుకు రాలేదు మాట్లాడడానికి? హవ్వ దగ్గరికే ఎందుకు వచ్చాడు? నాకుండే డౌట్. నేను బైబిల్ చదివేటప్పుడు ఇట్లాగే ప్రశ్నలు వేసుకుంటా చదువుతాను. ఆ ప్రశ్నల జవాబుల కోసం ఎక్కడెక్కడ ఏ వచనాలు ఉన్నాయో వెతుకుతా. అందుకనే నేను వర్తమానం చెప్పేటప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. రెండో ప్రశ్న చదువుతునేటప్పుడు అసలు మనుషులు ఉండేదే ఇద్దరు కదా. ఎవరెవరు ఉండరు? ఆదాము, హవ్వ, కాలేబు, మేరీకన్య, ఇద్దరే ఉన్నారు మనుషులు ఇంట్లో. అవునా? ఇద్దరే ఉండేటప్పుడు ఆ మేరీకన్యని కాలేబుని వదిలిపెట్టి పక్కకి ఎందుకు పోయింది? అవసరమే లేదు కదా. ఉండేది ఇద్దరు మనుషులు. వాళ్ళకు కూతురో కొడుకో ఉంటే, ఇదిగో నా కొడుకు స్నానం చేయించడానికి పోయినా, నా కూతురికి స్నానం చేయించడానికి పోయినా, లేదు పాప అట్లా ఏదైనా పండ్లు కొని మంది కాబట్టి నేను అట్లా తోటలోకి పోయినాను, పండ్లు ఏమన్నా కోసుకొద్దామని అని చెప్పేదానికి అవకాశం ఉంది. కానీ ఎందుకని హవ్వ ఆదామును వదిలిపెట్టి పక్కకి వెళ్ళింది? నా ప్రశ్న, నా డౌట్లు ఇవన్నీ బైబిల్. ఎందుకంటే ఆదాము ఏమంటున్నాడు? నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో. అందులో వీళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు, అంతే కదా. కొత్తగా పెళ్ళయింది వాళ్ళకి, ఇంకా పిల్లలు కూడా పుట్టలేదు. హేమలత కొత్తగా పెళ్ళయింది. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎట్లుంటారు మనకు తెలుసు కదా. బస్సుల్లో చూస్తుంటాం, రైల్వే స్టేషన్లో చూస్తుంటాం. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఒకరినొకరు వదిలిపెట్టకుండా ఎంత దూరం నడుచుకుంటూ పోతారు. అప్పుడు ఎండ తెలియదు, వాన తెలియదు, ఏమీ తెలియదు, నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అట్లాంటి టైంలో హవ్వ ఆదామును వదిలిపెట్టి దూరంగా ఎందుకు వెళ్ళింది? ఈ నా ప్రశ్నలు మీరు కూడా ఆలోచించండి. దేవుడు ఒకవేళ మీకు ఆన్సర్ బయలుపరిస్తే రేపు ఆదివారం మందిరంలో వచ్చి చెప్పండి, అందరం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులరా, ఇప్పుడు ఈవిడ ఆదామును వదిలిపెట్టి దూరంగా వెళ్ళిన టైంలో ఎవరు వచ్చి మాట్లాడారంట? సర్పం వచ్చి మాట్లాడారు. ఏమని మాట్లాడింది చెప్పండి? ఈ తోట పండ్లలో ఏదైనా మీరు తినకూడదని దేవుడు చెప్పాడా? చెప్పాడు చెప్పాడు చెప్పాడు. ఏం చెప్పాడు? అదిగో ఆ మధ్యలో ఉంది, అది తినకూడదు, దాని సైజు చూడకూడదు అని చెప్పి దేవుడు చెప్పినాడా చూడకూడదని? ఏమేసింది? హేమలత రోజు సాయంత్రం వేస్తుంటుంది. ఏంటది? మసాలా. ఏమేసింది? అది మసాలా వేసింది. ఏమని? దాన్ని తినకూడదు దేవుడు చెప్పాడు. పక్కన ఏం చెప్పాడు? ఆ వైపు చూడకూడదు. ఒకవేళ హవ్వ మసాలా వేసిందో, లేకపోతే ఆదామే ఏమికి భయం ఉండాలి అని చెప్పి దాని పక్కన కూడా నువ్వు చూడకూడదు, జాగ్రత్త అని రాజా హేమలత అప్పుడప్పుడు చెప్పినట్టు చెప్పేసాడో నాకు తెలియదు. అయితే ప్రియులరా, ఓ మాట చెప్తున్నా. అపవాది వచ్చి మాట్లాడినప్పుడు హవ్వ వెళ్ళిపోయి ఏం తీసుకొని తినిందంట? ఆ పండు కోసుకొని తాను తిని తర్వాత దాన్ని ఆదాంకి. ఇప్పుడు ఎవరు అవిధేయులు? హల్లెలూయా. ఎవరు అవిధేయులు చెప్పండి వాళ్ళిద్దరు. దేవుడు ఆదాముకి చెప్పాడు, ఆదాము హవ్వకి చెప్పాడు తినకూడదు. ఇంకా ఆదాము మసాలా వేసి ఇంకొక మాట ఎక్స్ట్రా కూడా చెప్పాడు, దాని పక్కన కూడా నువ్వు చూడనే కూడదని చెప్పాడు. అనుకుందాం ఆదాం మీదే వేద్దాం ఆ తప్పు కూడా. ఇప్పుడు ఇంత స్ట్రాంగ్గా చెప్పిన తర్వాత కూడా ఎవరి మాట వింటుంది? హవ్వ. నువ్వు ఎవరి మాట వింటావో వాళ్ళంటే నీకు ఇష్టం అని అర్థం. ఇష్టం లేని వాళ్ళ మాట వింటావా? ఇష్టం లేనివాడు ఎంతసేపు వచ్చి నీ పక్కన కూర్చొని సోది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా సరే ఏమంటావు? చాలు కానీ చెప్పింది చాలు తాను వచ్చి కాడి నుంచి
అంటావా లేదా? నువ్వు ఎవరి మాటలు వింటున్నావు? కూర్చొని పెట్టుకొని సోది చెప్పుకొని వింటా ఉండవంటే అర్థం ఏంటి? వాళ్ళంటే నీకు ఇష్టం, ఎంత సోది చెప్పినా వింటావు. అది దాంట్లో నయా పైసా నీకు ఉపయోగం వచ్చే మాట ఒక్కటి కూడా ఉండదు, అయినా కూడా వింటావు. ఎందుకని? వాళ్ళంటే నీకు ఇష్టం కాబట్టి వాళ్ళ మాటలు నువ్వు వింటావు. వినడంతో అయిపోతే పర్వాలేదు, జాగ్రత్తగా గమనించండి. ఏ మాట కూడా వినడంతో ఆగిపోదు. వినడంతో ఆగిపోయే మాట ప్రపంచంలో ఏ ఒక్కటి కూడా లేదు. ఆ వినడం ఎక్కడికి వెళ్ళిపోద్దంట? మన జీవితంలో ప్రవేశిస్తుంది. ఆ జీవితంలో ప్రవేశించిన దగ్గర నుంచి సమస్యలు మొదలవుతాయి. జాగ్రత్త. ఇప్పుడు సర్పం చెప్పినటువంటి మాటలు హవ్వకి చాలా ఇంపుగాను, రుచిగాను, తెలివిగల మాటలుగాను, తనకు మేలు చేసే మాటలుగాను కనబడ్డాయంట. అందుకనే సామెతల గ్రంథంలో భక్తుడైనటువంటి సొలొమోను మాట్లాడుతూ అంటాడు, ఇచ్చకములాడు వాడు చెప్పేటువంటి మాటలు లోకడుపులోనికి దిగిపోవును అని. లోపలికి వెళ్ళిపోతాయి అయ్యి. ఎంతమంది చెప్పినా కూడా అవి పోవండి. ఇచ్చకములాడు వాడు ఇష్టానుసారంగా మాట్లాడేవాడు. వాళ్ళు చెప్పే మాటలు ఇట్లాగే ఉంటాయి, లోకడుపులోకి వెళ్ళిపోతాయి. నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడడం లేదనేటువంటి దానిలో వివేచన ఉండదు. మనకు కరెక్టా కాదా ఇవన్నీ ఆలోచించేటువంటి కెపాసిటీ పోగొట్టుకుంటాం మనం. అపవాది కూడా అలాగే హవ్వని తన స్వాధీనంలోనికి తీసుకున్నాడు. ఆ పండ్లు ఆవిడ తీసుకునింది, ఎందుకు? అవిధేయత చూపించింది. ఆదాము మాటకి అవిధేయత చూపించిన హవ్వ ఎందుకు చూపించింది అంటే, ఆవిడ దగ్గర ఉండే ఆన్సర్ ఏంటో తెలుసా? ఈ పండు తింటే మనము దేవుని కంటే గొప్పవాళ్ళం అయిపోతాం. అంతేనా? చదువు. ఇప్పుడు వెళ్దాం, ఆదికాండంలోకి వెళ్దాం. దేవుని కంటే వచనం చెప్పినాను, చదవండి. ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడును, మీకు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె. ఎవరిలాగా ఉంటారంట? ఎవరితో ఈక్వల్గా ఉంటారంట? అంటే దేవుడు ప్రతిరోజు రావడం, సాయంత్రం పూట ఆదాము హవ్వలతో మాట్లాడడము, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి ఎన్ని రోజులు అలా బ్రతికారో నాకు తెలియదు. బైబిల్లో కూడా దాని గురించి క్లారిటీ లేదు. కొంతకాలం అనుకుందాం, కొంతకాలం అలా గడిచారు. ఆదాము హవ్వలు కొంతకాలం అలా బ్రతుకుతూ ఉంటే హవ్వ కనిపించిందంట. ఏమనిపించిందంటే, ఆయన రోజు రావడం ఏంది, ఆయన రాగానే మనం పరిగెత్తుకుంటా పోయి చేతులు కట్టుకొని నిలబడడం ఏంది, ఆయన ఏదో మనకేందో చెప్తా ఉంటే దాన్నంతా మనం విని దాని ప్రకారం బ్రతకాలనడం ఏంది, అసలు నువ్వు ఆయన మాట ఎందుకు వినాలయ్యా? ఆయన మాట ఎందుకు వినాలి? ఇదే కరెక్ట్గా ఈ మైండ్ ఆవిడలో ప్రవేశించే టైంకి పక్కన ఎవరున్నారంట? రెడీగా ఎవరున్నారంట? సార్ ఏమని చెప్తున్నారు? ఇది తింటే మీరు ఏమైపోతారంట చెప్పండి. తెలివి ఉన్నోడు ఎవడైనా దేవతల వలె అయిపోతారని దేవుడికి తెలుసు కదా, దాన్ని ఎందుకు పెట్టినాడు అక్కడ? అది మన కోసమే అయి ఉంటుంది. ప్రస్తుతానికి దాని జోలికి వెళ్ళొద్దన్నాడు అని అనుకుంటున్నారా? దేవతల్లాగా అయిపోతారంట. ఇంటికి రాగానే ఆ ఇంటికి వచ్చి తినిందో లేకపోతే దారిలో తినేసిందో ఆతరపడి నాకు తెలియదు. కొంతమంది అంతే, ఇంటికి వచ్చిన దాకా ఉన్నాం. నెల్లూరులో అట్టుకుండా కొనుక్కుంటాం డజను. బండిలో ముందు భర్త డ్రైవింగ్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు, డ్రైవింగ్ చేసుకుంటూ వస్తుంటాడు. ఫ్రంట్ నువ్వు చేయి బాకి ఎప్పుడు అట్టు పెళ్లి చేసుకున్నా కూడా డ్రైవింగ్ చేసుకుంటూ వస్తూ ఉంటే భార్య వెనకాల కూర్చో ఉంటుంది. ఈయనకేం తెలుసు, కవర్ ముందు పెట్టుకో ఉంటుంది. కవర్ ముందు ఉందిలే అనుకుంటా ఉంటాడు. ఇంటికి వచ్చేలేక మొత్తం అయిపోయి 2 ఉంటాయి, డజన్లో 10 వెళ్ళిపోయి 2 ఉంటాయి. పండ్లు ఏమే అంటే తినేసి. మరి హవ్వ కూడా అట్లాగే ఇంటికి వచ్చిన దాకా ఆ పండ్లు ఉండిచ్చిందో లేదో నాకు తెలియదు, దారిలోనే ఖాళీ చేసేసి ఇంటికి మళ్ళా ఎన్ని పట్టుకొచ్చిందంట? కొన్ని పండ్లు తెచ్చి ఎవరి చేత తినిపించిందంట చెప్పండి? ఆదాము చేత కూడా తినిపించింది. మరి ఆ టైంలో ఆదామన్నా ఎందుకు గద్దించలేదో నాకు అర్థం కాదు. కానీ
హవ్వ ఆదాము చెప్పిన మాట వినకపోవడం వల్ల, దానికి విధేయత చూపించకపోవడం వల్ల, నేను అనుకుంటాను ఖచ్చితంగా సర్పం ఆదాము హవ్వతో ఏమైతే చెప్పాడో అవన్నీ తిరిగి ఎవరికి చెప్పుంటుంది? అసలు దేవుడిలాగా అయిపోతా ఉంటా. అసలు ఆయన కాడికి ఎందుకయ్యా నువ్వు పోయేదా? నువ్వు ఈ పండు తినేస్తే ఆయన పక్కనే కూర్చోవు. అసలు ఈ పండు తినేస్తే ఎవరు పక్కన కూర్చుంటావు చెప్పండి? ఆయన పక్కనే కూర్చుంటావు. మరి ఆయన మాట నువ్వు వినాల్సిన అవసరం ఏంది? నువ్వు ఆయన కంటే గొప్పడు అవుతావు, లేకపోతే ఆయన సమానంగా అయిపోతావు. ఈ పండు నువ్వు కూడా తినేసి, నేను తినేసిన, నేను ఆయనలాగా అయిపోతున్నా, నువ్వు కూడా ఆయనలాగా అయిపోతావు. ప్రియమైన వారు, విధేయత చూపించడం హవ్వకి కష్టంగా ఉంది. విధేయత చూపించడం బహుశా ఆదాముకు కూడా కష్టంగా ఉండిందేమో తెలియదు. కానీ అవిధేయులైనారు. అవిధేయులై దేవుడు చేయొద్దన్న పని చేశారు. ఎవరంటే వాల్యూ ఎక్కువైపోయింది ఇప్పుడు వాళ్ళకి? సర్పం చెప్పే మాటలంటే వాల్యూ ఎక్కువైపోయింది. హల్లెలూయా. నేను సర్పం ఏదో ఒక్కరోజే మాట్లాడేసి హవ్వతో ఆ ఒక్కరోజులోనే అన్నీ జరిగిచ్చేసాడని నేను అనుకోను. చాలా టైం పట్టుంటుంది. మాట్లాడాలా, మన మాటలు నమ్మించాలా, మనం చెప్పిన పని చేసేటట్టు చెయ్యాలా, దీనికి చాలా టైం పడుతుంది. ఒక్కరోజులో మనం ఏదో ఒక మాట చెప్పేస్తే, ప్రియులరా జాగ్రత్త, ఏ పాపము ఒక్క క్షణంలో జరగదు. ఏ పాపము ఒక్క క్షణంలో జరగదు. పాపం చేయడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో నువ్వు పడిపోయావంటే నిన్ను ఎవడు తప్పించలేడు. దేవుడు తప్ప నిన్ను దాని నుంచి తప్పించే అవకాశం ఎవరికి లేదు. పాపం అనేటువంటిది ఒక క్రమం ప్రకారం జరుగుతుంది. నీకు తెలియదు. ముందు నువ్వు మాటలు మొదలెడతావు, ఆ మాటలు కాస్త చేతలు అవుతాయి. ఆ చేతలు అక్రమ సంబంధాలకు కారణమవుతాయి. ఆ అక్రమ సంబంధాలు కుటుంబ పతనానికి కారణమవుతాయి. ఈ రోజున చాలా మంది, అనేక మంది పాపములో పడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణము ఈ మాటలే. ఆ మాటలు ఎక్కువ చేయడానికి ప్రయోజనపడుతున్నటువంటి మొబైల్ ఫోనే. దాన్ని ఉపయోగిస్తున్నటువంటి వారు అనతి కాలములో పాపములో పడిపోతారు. జాగ్రత్త, చాలా తొందరగా పడిపోతారు. చాలా తొందరగా పడిపోతారు. పరిమితిని మించి అపరిమితమైనటువంటి సంభాషణ, అనవసరమైనటువంటి సంభాషణ, ఉపయోగము లేనటువంటి నిరుపయోగమైన మాటలు. మాట్లాడాలి. మనతో ఫోన్లో మాట్లాడేవాళ్ళు, ఈరోజు పలానా విషయం, పలానా సంగతి ఇట్లా జరిగింది, ఇదో ఈ విషయమై ప్రార్థన చేయండి, లేకపోతే ఈ విషయం కొరకు మీరు వాళ్ళతో మాట్లాడాలి. సమాచార సేకరణ, సమాచార పంపిణీ వరకు ఏ ఇబ్బంది లేదు. కానీ సమాచారాన్ని మించి మనం మాట్లాడే ప్రతి మాట పాపంలోనికి మనల్ని అడుగులు వేయిస్తుంది. జాగ్రత్త. హవ్వతో అపవాది సర్పం రూపంలో వచ్చి ఎన్నిసార్లు మాట్లాడాడో నాకు తెలియదు. కానీ హవ్వ మాత్రం ఆదాము ఒకే రోజు తన పండు తెచ్చిచ్చి తినమని బలవంత పెట్టి తినిపించి పాపంలోనికి నెట్టేసింది. అవిధేయత, అవిధేయత, అవిధేయత. హవ్వ అవిధేయత చూపించిందంట దేవునికి. ఎంత అవిధేయురాలైందంటే, తాను అవిధేయురాలవడం పక్కన పెట్టేసి తనతో పాటు ఉన్నటువంటి ఆదామును కూడా అవిధేయుణ్ణి చేసింది. ఇప్పుడు చదువుదామా? 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయంలోని కొన్ని మాటల్ని. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం, ఇందాక చదివారు కదా ఆ భాగం, 9వ వచనం నుంచి అనుకుంటాను. ఒక్క నిమిషం 11వ వచనం, 12వ వచనం నుంచి చదువు. స్త్రీకి ఏం చేయడానికి అధికారం లేదంట. చెప్పండి. చదవాలి. బైబిల్ తీసిన వాళ్ళందరూ చదవాలి. అందరూ చదవాలి. చదవండి 12వ వచనం. ఉపదేశించడానికి కానీ, అధికారం చేయడానికి కానీ.
పురుషుని మీద అధికారము చేయడానికి కానీ ఆమెకు సెలవీయను. కొంతమంది అనుకుంటున్నాను, నీళ్ళు తాగితే అవసరం పడితే చెప్పకపోతే కూర్చుంటే మేము ఇంటికి వెళ్ళవా అని అనుకుంటున్నారు. కానీ దేవుడు చెప్పమని నేను చెప్పాలి కదా. వాక్యంలో అంటున్నాడు, స్త్రీకి ఉపదేశించుటకైనను పురుషుని పైన అధికారము చేయుటకైనను నేను సెలవీయను, ఆమెకు సెలవీయను. చదువునాను 13. మొదట ఆదామును, పెద్దోళ్ళు ఎవరు? ఆదాం. చిన్నదెవరు? ఇప్పుడు మూలవాక్యం చదవండి. మూలవాక్యం పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఇప్పుడు చిన్నలార ప్లేస్లో ఎవరిని పెట్టండి. ఇప్పుడు హవల్ ప్లేస్లో ఎవరున్నారు? శ్రవంతి ఉంది, కళ్యాణి ఉంది, నయోమి ఉంది, ప్రమీలక్క ఉంది. ఇప్పుడు మీ పేర్లు అక్కడ పెట్టి చదవండి. చదవండి అమ్మా. ఎవరు ధైర్యంగా చదువుతారో వాళ్ళకేమీ చదవండి, చదవండి, చదవండి. అక్కడ పెట్టుండే వాక్యాన్ని అట్లాగే చదవండి. చూడు, ఎవరు ధైర్యంగా చదవడం లేదు. అస్సలు నోరు పెగిలే సమస్య లేదన్నట్టుగా ఉన్నారు. దేవుడు మీ నోర్లు తెరుచును గాక. ఆమెను కూడా చెప్పడం లేదు. చూడు, గట్టిగా చదవండి, చదవండి. ఇప్పుడు చదువు. శ్రవంతి నువ్వు చదువు. 5వ అధ్యాయం 5వ వచనం. నీ పేరు పెట్టుకొని చదువు. మరి ఎంత కష్టం ఆ వాక్యం చదవడం. హేమలత చదువుతుంది. చదువు హేమలత. నీ పేరు పెట్టుకో. అక్కడ చిన్నలారా అని ఉండే దగ్గర నీ పేరు పెట్టుకొని చదువు హేమలత. అరే ఏనబడింది ఉందా నీకు? చదువు. ఓయమ్మ, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు చదవండి, చదవండి. మీ పేరు పెట్టుకొని చదవండి. ప్రమీలకు అంత బూస్ట్ చేసినా కూడా మీకు కదలడం లేదు. చూసారా, మనం ఏ స్థితిలో ఉన్నామో తెలుస్తుంది. సరదాగా కాదు నేను చేయమని. మనం ఏ స్థితిలో ఉన్నామో మనకు తెలుస్తుంది. మనం ఏ స్థితిలో ఉన్నామో మనకు తెలుసు. మనం అనుకుంటున్నాం ఇవన్నీ ఏమైనా చేసేటప్పుడు చేసేయచ్చు. మనం అసలు మాట్లాడడం మా ఆయన మాట అసలు నేను జవదాటం. కానీ అక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు తెలుస్తుంది మనం ఆ స్థితిలో ఉన్నావా, నిజంగానే అలా చేస్తున్నావా, అలా బ్రతుకుతున్నావా. ఒకసారి ఆలోచించండి. మీకంటే ఇప్పుడు బైబిల్లో చెప్పబడినట్లు, పౌలు గారు అడిగినట్లు, మీకంటే మీ భర్తల వయసులో కూడా పెద్దోళ్ళు అయి ఉంటారా లేదా? ఖచ్చితంగా అయి ఉంటారు. మీకంటే వయసులో పెద్దోళ్ళు అయిన వాళ్ళకి మీకంటే అనుభవం కూడా ఎక్కువ ఉంటుందా లేదా? ఖచ్చితంగా ఉంటుంది. మీకంటే వాళ్ళు ఖచ్చితంగా అనుభవంతో పాటు ఆర్థిక వ్యవహారాలు చూసే విషయంలో కూడా జ్ఞానవంతులు అయి ఉంటారా లేదా? ఎందుకంటే దేవుడు వాళ్ళని కుటుంబ యజమానులుగా పెట్టారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మీకంటే జ్ఞానవంతులు. మీరు అనుకుంటుంటారు మేము జ్ఞానవంతులు, మా ఆయనకి ఏం తెలియదు, మా ఆయనకి ఏం తెలియదు, మా ఆయనకి ఏం తెలియదు. ఇది ఒక ఊత పదం. మా ఆయనకి ఏం తెలియదు, మా ఆయనకి ఏం తెలియదు. మీరు ఆలోచించండి. మీ కుటుంబాన్ని కట్టే విషయంలో కుటుంబ యజమానుడిగా దేవుడు పెట్టిన తర్వాత కుటుంబ యజమానుడికి తగినటువంటి జ్ఞానం దేవుడు ఇస్తాడా లేదా? ఇస్తాడన్నోడు దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగే ఆదాముకు కూడా దేవుడు జ్ఞానం ఇచ్చాడు. హవ్వెళ్ళి సలహా ఇచ్చి పండు తీసుకొచ్చి తినిపించాల్సిన అవసరం లేదు. విన్న తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు.
విన్న తర్వాత ఏం జరిగిందో, ఏదో సంపాదించేస్తా ఉన్న ఆత్రంలో, ఏదో గొప్పవాళ్ళం అయిపోతా ఉన్న ఆత్రంలో, ఇదిగో వీళ్ళ కంటే కూడా మనం బెటర్ అయిపోతాం ఈ పని చేస్తే, షార్ట్ కట్ లో వెళ్ళిపోతే ఇంకా మన స్థాయి పెరిగిపోతుంది అన్నటువంటి ఆత్రంలో హవ్వ చేసినటువంటి పొరపాటు, ఆదాము విధేయత చూపించడం వలన ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా దేవునికి అవిధేయులైపోయి ఆశీర్వాదానికి బదులుగా శాపాన్ని సంపాదించుకున్నారు కదా. విధేయత లేని చోట శాపం ఉంటుంది, విధేయత లేని చోట శాపం. నేను చెప్తున్నా, ఖచ్చితంగా మీ భర్తలు మీకంటే వయసులో పెద్దవాళ్ళు, మీకంటే అనుభవంలో పెద్దవాళ్ళు, మీకంటే ఆర్థిక వ్యవహారాలు నెలపడంలో తెలివైనటువంటి వాళ్ళు, మీకంటే వివేచన కలిగినటువంటి వాళ్ళు, మీకంటే వీటన్నింటికంటే అధికంగా దేవుడిచ్చినటువంటి అధికారాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మాటకు విధేయత చూపించడం మీకు ఆశీర్వాదము. మొట్టమొదటి మనం ఎవరికి విధేయత చూపించాలంట? ఇప్పుడే కదా చెప్పినాను. మీకు ఇంకా పురుషులు లేరు కదా, మీరు అన్నా చెప్పచ్చు కదా గట్టిగా చెప్పండి. పురుషులకి విధేయత ఏ పురుషులకు చూపించాలా? దారిని కనబడ్డ పురుషులందరికీ విధేయత చూపించమని బైబిల్ చెప్పట్లా. పౌలు గారు ఎంత తెలివైనడో, అది ఆయన రాసిన వాక్యం, ఆయన రాసిన సిస్టమ్ చదివితే మర్చిపోతుంది. ఎందుకంటే ఆయన అంత జ్ఞానవంతుడో మనకు తెలుస్తుంది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం చదవండి, 6:22. స్త్రీలారా ఎవరిలాగంట? ప్రభువునకు వలె. ఏ పురుషులకి? మీ సొంత పురుషులకి. ఎవరి మాట వినాలంట? మీ సొంత పురుషులకి లోబడి. పురుషులకు లోబడి ఉండండి అని వదిలేలా పౌలు గారు. ఆయన చాలా జ్ఞానవంతుడు. ఆయన దైవ జ్ఞానం కలిగినాడు కాబట్టి కరెక్ట్గా మాట్లాడుతున్నాడు ఆయన. మీ సొంత పురుషులకి లోబడి. ఎందుకంటే చదువు, క్రీస్తు సంఘానికి శిరస్సు అయి ఉన్నట్టు. ఎవరు శిరస్సు అంట? భార్య శరీరం అయితే తల ఎవరంట? చెప్పండి. భర్త. శిరస్సు చెప్పిన ప్రకారం శరీరం ఎంటదా? శరీరం చెప్పిన ప్రకారం శిరస్సు ఎంటదా? ఎగ్జాంపుల్ వాడుతున్నా, ఏమనుకోబాక. సుబ్రహ్మణ్యం అన్న కూడా ఏమనుకో. అన్నకి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్? రైట్ సైడ్. మెదడులో ఉండే నరాలు బ్లాక్ అన్నకి. అప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ ఉండే చెయ్యి, కాలు పనిచేయండి. ఎక్కడ కదా బ్లాక్ అయింది? ఈ రెండింటికి ఏమైంది? ఇవి రెండు పని చేయడానికి ఆర్డర్ రావాల్సింది ఎక్కడి నుంచి అంట? ఇంకో విషయం తెలుసా? రైట్ హ్యాండ్ రైట్ లెగ్ పనిచేయాలంటే లెఫ్ట్ సైడ్ ఆర్డర్ రావాలా? లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ సైడ్ పనిచేయాలంటే రైట్ సైడ్ నుంచి ఆర్డర్ రావాలి. అది చాలా విచిత్రం. నేను డాక్టర్ని అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది చాలా విచిత్రంగా అనిపించింది. అంటే శిరస్సు చెప్పిన దాన్ని మిగిలిన శరీరం పాటిస్తుంది. ఇప్పుడు వాక్యంలో ఏం చెప్తున్నాడంట? భార్యకి శిరస్సు ఎవరంట? భర్త ఉన్నాడు. ఆయన యొక్క ఆదేశానుసారము భార్య అనేటువంటి శరీరము పనిచేయడం ప్రారంభించాలి. అంతేనా? తర్వాత మాట చూడండి. సంఘము క్రీస్తునికి వాక్యాల్లో ఉన్న విషయాలన్నిటిలో ఎలా లోబడుతుందో అట్లాగే భార్య కూడా ప్రతి విషయంలోనూ భర్తకి లోబడవలెను. ఈ లోబడేటువంటి మనస్సు లేకుండా ఉన్నటువంటి కుటుంబాలలో స్టార్టింగ్లో మేమేదో సంపాదించేసాం, నా మాటిని మా ఆయన బాగా సెట్ అయిపోయినాడు, మా కుటుంబం బాగుపడిపోయింది, నా మాటింటేనే అంతా బాగుపడిపోతుంది అని ఏ స్త్రీ అనుకుంటూ ఉన్నా సరే భవిష్యత్తులో తిప్పలు తప్పవు. ఎందుకంటే అది అపసవ్య దిశ. దేవుడు కుటుంబ యజమానుడు, కుటుంబ యజమానుడి కింద భార్య, భార్య కింద
పిల్లల్ని ఒక క్రమంలో ఏర్పాటు చేశాడు. కుటుంబ యజమానుడు చెప్పిన వాక్యానుసారంగా, లేకపోతే మాటను బట్టి విధేయత చూపిస్తూ భార్య పిల్లలు ఉండాలి. అలా కాకుండా నేను చెప్పినటువంటి మాట ప్రకారం అన్ని జరగాలనుకుని ఏ స్త్రీ అనుకుంటుందో ఆ స్త్రీ కుటుంబం ప్రస్తుతానికి బాగున్నట్లుగా కనబడుతుంది. ఆ పండు తిన్నటువంటి సమయంలో ఆదాము హవ్వల యొక్క కళ్ళు తెరవబడినటువంటి రీతిగానే వాళ్ళ కళ్ళు కూడా తెరవబడినట్లుగా కనిపిస్తుంది కొంతకాలము. ఆ తర్వాత కలగబోయేటువంటి దారుణమైనటువంటి పరిస్థితులకు ఆ స్త్రీయే కారణమవుతుంది. కానీ నింద మాత్రం ఎవరి మీద వేస్తుందంట? పురుషుడి మీద వేస్తుంది. హవ్వ తను పొరపాటు చేసినప్పుడు ఆ నిందను ఎవరి మీద వేసిందంట? సర్పం మీద వేసింది. అలాగని కాదు, సర్పం. జాగ్రత్త. విధేయత ఆశీర్వాదానికి కారణం. విధేయత వల్ల కొన్ని పోగొట్టుకుంటారు కొంతకాలం, కానీ గొప్ప ఆశీర్వాదాన్ని భవిష్యత్తులో అనుభవిస్తారు. విధేయత వల్ల మీరు నష్టపోయేది 1 పైసా అయితే పొందబోయేది కొన్ని వేల రెట్లు ఆశీర్వాదాన్ని పొందుతారు. కానీ ఆ విధేయత చూపించడానికి ఇవాళ సంఘం, ఇవాళ కుటుంబాల్లో ఉండబడినటువంటి స్త్రీలు సిద్ధంగా లేరు అనడానికి మీరే ఉదాహరణ. మీరే ఉదాహరణ. ఆదాము హవ్వలు అక్కర్ల, మీరే ఉదాహరణ. ఈ వాక్యం విన్నటువంటి నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ అడిగి చూడు. నువ్వు అడిగి చూడు, ప్రార్థన చేసు. నాకు తెలుసు దేవుని వాక్యం మనతో మాట్లాడితే అది చాలా పవర్ఫుల్గా ఉంటుందని నాకు తెలుసు. అది ఎంత పవర్ఫుల్గా ఉంటుందో నా జీవితంలో నేను అనేక సార్లు అనుభవించాను. ఆ అనుభవించినటువంటి కాలంలో పొందినటువంటి వేదనని ఎవరు కూడా దాన్ని కాంపన్సేట్ చేయలేరు. ప్రియమైనటువంటి వాళ్ళ, ఆ వాక్యం మీతో మాట్లాడితే ఈరోజు మీరు వెళ్ళి సమయం చూసుకొని దేవుని సన్నిధిలో మోకరించండి. మీరు ఈరోజు చేస్తున్నటువంటి అపసవ్యమైనటువంటి కార్యం మూలంగా మీ కుటుంబం ఎంతో దీవెనకరంగా ఉండాల్సింది ప్రస్తుతం ఆ స్థితిలో లేకపోవడానికి కారణం మీరే 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 మీరే. చాలా దీవెనకరంగా ఉండుంటుంది, కానీ ఇప్పుడు అంత దీవెన పొందలేకపోయారు. కారణం మీరే. లేదు, ప్రస్తుతానికి నేను ఇలాగ చేయడం వల్ల నా కుటుంబం బాగుపడింది అన్నటువంటి భ్రమలో బ్రతుకుతా ఉన్నారేమో. ప్రస్తుతానికి కనబడుతున్నటువంటి పూలు అలా కనబడతాయి, సాయంత్రానికి వాడిపోతాయి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. వాడిపోయేటువంటి గడ్డి పూలు ఎప్పుడు ఫలాన్ని ఇవ్వవు. గడ్డి పూలు ఫలాన్ని ఇస్తాయా? పొద్దున్నే సర్రని అట్లా వికసిస్తాయి, చూడడానికి చాలా అందంగా ఉంటాయి. సాయంత్రానికి ముడుచుకొని ఇంటి కింద రాలిపోతాయి. దానివల్ల ఎటువంటి ఫలమైన వస్తుందా? ఏమీ రాదు. కేవలం చూడడానికి అందంగా ఉండడం తప్ప. కానీ మహావృక్షం అయితే దానిలో నుంచి వచ్చేటువంటి ప్రతి పువ్వు వెనకాల ఒక ఫలం దాగి ఉంటుంది. నువ్వు ఆ ఫలాన్ని ఇవ్వలేవు. ఎందుకంటే ఆ బాధ్యతలు దేవుడు ఆదాము చేతుల్లో పెట్టాడు, పురుషుని చేతుల్లో పెట్టాడు. నువ్వు దాన్ని నీ చేతుల్లోకి తీసుకుని దుర్వినియోగం చేసి నీ కుటుంబ పతనానికి నువ్వు కారణం కావద్దని యేసుక్రీస్తు నామములో ఇక్కడున్నటువంటి నా తల్లులు, నా సహోదరులు, నాతో ఉండబడినటువంటి నా ప్రియులందరికీ మనవి చేస్తూ ఉన్నాను. జీవితాన్ని మార్చుకోండి. క్రమం, దేవుడు ఏర్పరిచినటువంటి క్రమంలో బ్రతకండి. మీరు ఆశీర్వాదాన్ని తప్పకుండా చూస్తారు. అబ్రహాము ఆశీర్వాదమును చూసి లెక్క పెట్టలేనంత ఇసుక రేణువులుగా ఎలా ఆశీర్వాదాన్ని అయితే చూశాడో అలాగ మీరు చూస్తారు. ఇస్సాకు ఎలాగైతే విధేయత చూపించి లెక్క పెట్టలేనంత విస్తారమైనటువంటి జనాన్ని సంపాదించుకున్నారో అలాగే మీరు చూస్తారు ప్రియమైనటువంటి వారు. అంతేగాని మీరు దేవుడు ఏర్పరిచిన క్రమానికి వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తూ ఆశీర్వాదం దేవుడు ఇయ్యలేదని దేవుడి మీద నిందైబాకండి. మీ ఆశీర్వాదాన్ని మీ చేతులతో మీరే వదిలేసుకున్నారు. మీ కాళ్ళ దాకా వచ్చిన ఆశీర్వాదాన్ని మీరే కాలదనుకుంటూ ఉన్నారు. దేవుడిచ్చిన క్రమాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. దేవుడిచ్చిన విధేయతకి చూపించలేక మీరు పతనమైపోతూ ఉన్నారు. ఈ మాట చెప్పడానికి నేను ఏమాత్రం సందేహించను. మీరు బాగున్నారని మీరు అనుకుంటున్నారు. దేవుడు అంటున్నాడు, ఇలా కాదు, నేను చెప్పిన మాట వింటే ఇంకా బాగుంటారు అంటాడు. ప్రార్థించుకున్నాను.